మాజీ మంత్రి బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు, సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సత్యనారాయణపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఉదయం నుంచి ఆయనను అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఎటువంటి అన్స్పెక్టర్ బెయిల్ కానీ దేనికి వెళ్ళకుండా నేను తప్పు చేయనప్పుడు ఎందుకని చెప్పేసి ముందుకు వచ్చిన వ్యక్తి, అలాంటి నడిపిస్తున్న వ్యక్తి నాయకులుగా క్రమశిక్షణలో నడుస్తున్న పార్టీ అందరూను. కాబట్టి మేము లీగల్గా ఎప్పుడు మేము డివేట్ అమ్ము. ఇక్కడ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, రోజా విమర్శించారు అని విమర్శించడం కూడా వ్యక్తిగత విమర్శలు ఏమీ చేయలేదు. మీరు ఒక్కసారి చూసినట్లయితే ఆవిడ కంప్లైంట్ ఇస్తే బాగుండేది. ఆవిడ కంప్లైంట్ ఇవ్వదు, ఎవరితోనూ దారంటిపోయిన వ్యక్తులతో ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించడం, దాని ద్వారా కేసు కట్టడం. ఒకటి ఆ పెట్టిన సెక్షన్లన్నీ కూడా చదివి వినిపిస్తాను మీకు. ఇది నగరపాలెం, గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ వారు కేసు రిజిస్టర్ చేశారు. అక్కడ దాని ప్రకారంగా పెట్టిన సెక్షన్లు కూడా ఒకదానికి కూడా సంబంధం లేదు. 153A, 354A, 504, 505, 506, 509, 499, 67 IT యాక్ట్ కింద పెట్టడం జరిగింది. దగ్గర చాలా సెక్షన్లు మాట్లాడింది ఒకవేళ ఇదైతే 506, 509 వస్తాయి తప్పించి ఎవరిని 2 గ్రూపుల మధ్య ఈ సెక్షన్లు. రైట్. మాజీ మంత్రి ఇటు బండారు సత్యనారాయణకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. సురేష్, రాత్రి 11 గంటల నుంచి జరుగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు బండారు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను గుంటూరు తరలిస్తారని తెలుస్తోంది. గుంటూరు అరండలపేట పోలీస్ స్టేషన్ లో మంత్రి రోజా పైన చేసిన అనుచిత వ్యాఖ్యల పైన ఆయన పైన కేసు నమోదైంది. ఈ కోవలోనే ఆయన అదుపులోకి తీసుకుంటారని రాత్రి నుంచి కూడా వాదనలు వినిపిస్తూ వచ్చాయి. పోలీసులు కూడా భారీగా మోహరించడంతో పరిస్థితి ఉత్కంఠంగా మారింది. బండారు ఇంటి వద్ద పరిస్థితి రాత్రి నుంచి కూడా ఉద్రిక్తంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ నేతలు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకోవడం, పోలీసులు కూడా భారీగా మోహరించడం వంటి పరిణామాలతో మొత్తం ఉత్కంఠ భరితంగా అయితే సాగింది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు బండారు సత్యనారాయణతో ఆఖరి దఫా చర్చలు జరిపారు. లేని పక్షంలో అరెస్ట్ చేసి బలవంతంగా తీసుకువెళ్లాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. దీంతో బండారు సత్యనారాయణ పోలీసులతో వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనను అనకాపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమ్మెల్సీ పూర్తయిన తర్వాత రాత్రికి విమానంలో గుంటూరుకు తీసుకువెళ్తారని పోలీసుల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతానికైతే ఆయన ఇంటి వద్ద ఇంకా పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటికే ఆయన్ను అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలు అక్కడ మోహరించారు. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించడంతో పలు దఫాలుగా పోలీసులకు అటు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు కూడా జరిగాయి. ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం బండారు సత్యనారాయణ అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన అనకాపల్లికి తరలించారు. అనకాపల్లిలో వైద్య పరీక్షలు అయిన తర్వాత విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు తరలించే అవకాశం అయితే ఉంది. సురేష్, రైట్. శ్రీరామ్, అంటే ఒకటి విషయం గమనిస్తే, ఏదైతే మొన్నటి వరకు జరిగినటువంటి పరిణామంతో చూస్తే చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని చెప్పారు. దాని తర్వాత కూడా ఇంకా మాజీ మంత్రులు ఉన్నారని చెప్పేసి ప్రజెంట్ మంత్రులు చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అంటే ఏ కేసుల మీద అరెస్ట్ అవుతారు ఎట్లా అనేది క్లారిటీ ఇవ్వకపోయినా అరెస్టు మాత్రం అవుతారు అంటున్నారు. అంటే వీళ్ళందరికీ లీకులు ఇస్తురా, లేకుంటే అరెస్ట్ చేస్తామని చెప్తారా, ఎట్లా అసలు ఏంది అసలు లా అండ్ ఆర్డర్ ఇష్యూలో? సురేష్, మీరు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ప్రస్తుతం లోకేష్ పేరు వినిపిస్తుంది. లోకేష్ తో పాటుగా మాజీ మంత్రుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్లలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అలాగే నారాయణ వంటి పేర్లన్నీ కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీళ్లను ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటుగా ఏపీ ఫైబర్ నెట్ ఇటువంటి కేసులకు సంబంధించి అవినీతి ఆరోపణలపైనే వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో ప్రధానంగా ప్రచారం సాగుతూ వస్తుంది. అయితే బండారు సత్యనారాయణకు సంబంధించి మాత్రం ఇది పూర్తిగా భిన్నమైన వ్యవహారము.
ఈయన రోజా చంద్రబాబు నాయుడు కుటుంబం పైన అనవసరమైన వ్యాఖ్యలు చేశారనే కారణంతో రోజా పైన బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా అన్ని వర్గాల నుంచి కొంత వ్యతిరేకత రావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. రాష్ట్ర మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా డీజీపీకి స్వయంగా లేఖ రాశారు బండారు మీద చర్యలు తీసుకోవాలని. ఈ కోవలోనే పోలీసులు రంగంలోకి దిగారు. నిన్నటి నుంచి కూడా ఆయన ఏం మాట్లాడారు ఇదేంటి అనేది వీడియో ఫుటేజ్ ని పరిశీలించిన మీదట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటిల్లో ఐటీ యాక్ట్ కూడా ఉంది. ఈ సెక్షన్ల కింద ఆయన అదుపులోకి తీసుకోవటానికి రావడం జరిగింది. అయితే ఈ సెక్షన్ల కింద అరెస్ట్ చేయడానికి వీల్లేదని స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేయవచ్చునని బండారు సత్యనారాయణ తరఫున లాయర్లు వాదిస్తూ వచ్చారు. ఈ కోవలోనే పోలీసులు మరికొన్ని సెక్షన్లను ఆయన పైన బనాయించి ఆ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. ముందుగా 41A నోటీసులు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేయడానికే పోలీసులు సన్నద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ కోవలోనే బండారు సత్యనారాయణ కూడా కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మీరు అన్నట్లుగా జరుగుతున్న దానికి ఇది కొంచెం డిఫరెంట్ గా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరికొంతమంది టీడీపీకి సంబంధించిన మాజీ మంత్రులను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వాదనలు అయితే ప్రస్తుతానికి ఇంకా వినిపిస్తున్నాయి. సురేష్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.